అందరికీ నమస్కారం. నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి. అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ని, అలాగే దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు చూస్తుంటే భవన కార్మికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మా దర్శి నియోజకవర్గం నుంచే సుమారు 30,000 మంది వలస వెళ్ళి పనులు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి పనులు చేయించుకొని సరైన వేతనం కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులైతేమి, వివిధ రకాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులైతేమి, వాళ్ళ పరిస్థితులు కానీ దారుణంగా ఉన్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేబర్ మినిస్టర్ ఉన్నారో లేరో కానీ తెలియదు. ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక సమస్య మీద మాట్లాడింది లేదు. ఇలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్లుగా ఉన్నారు. అట్లాగే దర్శి నియోజకవర్గంలో సుమారు 42 కోట్లు అవినీతి జరిగింది కరువు పని విషయంలో. 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినటువంటి కరువు పని, అందులో కూడా అవినీతి జరిగింది కానీ పట్టించుకోవట్లేదు. అట్లాగే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని మిస్యూజ్ చేశారు, అవి పట్టించుకోవట్లేదు. ఇట్లా ఎన్నో సమస్యలు. నిరుద్యోగులైతే ఒక దర్శి నియోజకవర్గంలో సుమారు 21,000 మంది ఉన్నారు. మీరు 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎప్పుడు ఇస్తారు? దానికి ఆన్సర్ లేదు మీ దగ్గర. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. దానికి మీకు ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ మీ ముందు పెడుతుంది. మీరు ముఖ్యమంత్రితో పాటు ఇంకో శాఖని కానీ యాడ్ చేసుకోండి. అదేంటి అంటే రవాణా శాఖ. ఎందుకంటే ఢిల్లీకి వస్తారు. కనీసం మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తెచ్చారు అంటే జీరో, శూన్యం. పోలవరం గురించి పట్టించుకోవట్లేదు, కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోవట్లేదు, మా ఎలుగొండ ప్రాజెక్ట్ మీరేమో 300 కోట్లతో పని అయిపోద్ది, ఓపెన్ చేయొచ్చు అన్నారు. వాళ్ళు దానికి సంబంధించిన నిపుణులు వచ్చి దీనికి సుమారు 4,000 కోట్లు కావాలని అంటున్నారు. మరి ఎవరిది రైటు? దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కానీ దయచేసి శాఖ మార్చండి. ఆయనది దేవాదాయ మరియు సినిమాటోగ్రఫీ శాఖలో వేయండి. ఆయన ఆ సేవ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు, సరిపోతుంది. సనాతన ధర్మం, కాళ్ళకు చెప్పులు వేసుకొని చేసే సనాతన ధర్మం సృష్టికర్త శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయ శాఖలో మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, బాగుంటుంది. అట్లాగే శ్రీ నారా లోకేష్ గారికి హోంశాఖ ఇవ్వండి, బాగుంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు కదా, అది హోంశాఖకి ఇవ్వండి, బాగుంటుంది. నారా లోకేష్ గారికి అది ఇవ్వండి, సెట్ అవుతుంది.